హాయ్ అండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ రోడ్డు వచ్చేసి నిడుగొట్టు విలేజ్ అనమాట. మీకు బీచ్ దగ్గర నుంచి ఈ రోడ్డు కరెక్ట్గా 4 కిలోమీటర్లు వస్తుంది. అక్కడ నిడుగొట్టు కొత్త వలస ఆ విలేజ్ కానుకునే మనకి సైట్ లేఅవుట్ అనమాట. ఇది గవర్నమెంట్ రైతులతో కలిపి ఉంటుంది లేఅవుట్. ఇది డైరెక్ట్గా వేసింది. ఈ లేఅవుట్ చూడండి. ఇది మొత్తం 28 ఎకరాల లేఅవుట్. ఇందులో మొత్తం 40 ఫీట్ రోడ్లు, డ్రైనేజ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. కరెంటు కూడా లోపల ఆల్రెడీ కరెంట్ ఉన్నది. హౌస్ కట్టుకోవాలంటే హౌస్ కట్టేసుకోవచ్చు. మనకి ఇందులో 167 గజాలు కూడా ఉన్నాయి. బిట్లు పెద్ద బిట్లు కావాలి, పెద్ద బిట్లు ఉన్నాయి. మీకు బీచ్ రోడ్డుకి అయితే కరెక్ట్గా 4.5 కిలోమీటర్లు వస్తుంది మా లేఅవుట్లోకి. అదే మీకు హైవే నుంచి భీమిలి బీచ్కి వెళ్ళే రోడ్డు ఉంటుంది కదండి, దొరతోట. ఆ దొరతోట జంక్షన్లోకి అయితే కరెక్ట్గా 1.5 km వస్తుందండి, 1.5 km. అదే హైవేకి చూసుకుంటే డైరెక్ట్గా హైవేకి అయితే 4.5 కిలోమీటర్లు వస్తుంది. మీకు ఎటు చూసుకున్నా సరే మీకు మధ్యలో ఉంటుంది మన సైటు. ఇదే డైరెక్ట్ విఎంఆర్డిఏ డెవలప్ చేస్తుంది కాబట్టి మీకు డెవలప్మెంట్లు బాగుంటాయి. అలాగే మీకు లోన్ కూడా పక్కాగా లోన్ కూడా వస్తుంది. రిజిస్ట్రేషన్ మీకు టైం ఉంటుంది అన్నమాట. మీకు తొందరగా రిజిస్ట్రేషన్, స్పాట్ రిజిస్ట్రేషన్ కావాలంటే స్పాట్ రిజిస్ట్రేషన్ పెట్టుకోవచ్చు. లేదు ఒక 2-3 నెలల టైం కావాలంటే టైం కూడా తీసుకొచ్చాము. టైం ఉంటుంది, రిజిస్ట్రేషన్ స్లోగానే చేసుకోవచ్చు మీరు. మెయిన్ రోడ్ అయితే మనకి అది విలేజ్ మెయిన్ రోడ్ అయితే మనకి అది మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్ రోడ్డు అనమాట. ఈ మాస్టర్ ప్లాన్లో చూసుకోవచ్చు 80 ఫీట్ రోడ్డు. అది ఇప్పటికైనా కమర్షియల్ పర్పస్ అయినా బాగుంటుంది అనమాట. ఇది ఈ సైడ్ నుంచి ఒక పక్క అయితే మీకు ఉప్పాడు బీచ్కి వెళ్ళిపోవచ్చు, ఇంకో పక్క అయితే భీమిలి బీచ్కి వెళ్ళే రోడ్డు అలాగే వెళ్ళిపోవచ్చు దొరతోట నుంచి. లేదు డైరెక్ట్గా హైవే నుంచి వెళ్ళిపోతుంటే పక్క నుంచి హైవేకి తోవ ఉంటుంది అనమాట. డైరెక్ట్గా హైవేకి వెళ్ళిపోవచ్చు అనమాట. మీకు ఎటు చూసుకున్నా కార్నర్లో ఉంటుంది మన సైటు. మీకు అన్ని విధాలుగా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఇల్లు కట్టుకోవడానికైనా లేదు ఇన్వెస్ట్మెంట్కైనా అన్ని విధాలుగా బాగుంటుంది అన్నమాట. లోపలికి ఇంకా సైట్లు ఉన్నాయి. అందులో అయితే చిన్న చిన్న రిసార్ట్స్ కట్టుకుని ఉంటున్నారు. మన సైట్ ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి. చిన్న రిసార్ట్స్ కట్టుకున్నారు అన్నమాట. మనకి సైడ్ దగ్గరలోనే హైటీ హబ్ కూడా వస్తుంది అనమాట. మన టీడీపీ ప్రభుత్వం వస్తే హైటీ హబ్ వస్తుంది, లేదు వైసీపీ ప్రభుత్వం వస్తే సెక్రటరియట్ వస్తుంది అనమాట. ఇది గజం 20,000 చెప్తున్నామండి, ప్రైస్ తగ్గుతుంది.